అది ఒక వెనుకబడిన మారుమూల ప్రాంతం. ఏదైనా పెద్ద ఆరోగ్య సమస్య తలెత్తే పక్క ప్రాంతాలకు పరిగెత్తాల్సిన పరిస్థితి అక్కడి ప్రజలది. ఆసుపత్రి పెట్టమంటూ ఎన్నో ఏళ్ల నుంచి అడుగుతున్నారు. ప్రజల మొర పాలకుల చెవికెక్కలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆ ప్రాంతంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీంతో ప్రాంతవాసుల్లో ఆనందం వెలువరిసింది. అయితే కొద్ది రోజుల్లోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. అట్టహాసంగా మొదలైన మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు ఆగిపోయాయి. పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్ సామాగ్రిని తరలించేశాడు. దీంతో మెడికల్ కాలేజీ నిర్మాణం ఎందుకు ఆగిపోయింది? మళ్ళీ మొదలవుతుందా? పూర్తి చేస్తారా లేక వేరే ప్రాంతానికి తరలిస్తారా అన్నది తెలియడం లేదు. ప్రకాశం జిల్లా అంటేనే వెనుకబడిన ప్రాంతంగా చెప్పుకోవచ్చు. పేరులో ఉన్న ప్రకాశం జిల్లాలో ఎక్కడా కనిపించదు. అందులోనూ పశ్చిమ ప్రాంతం మరింత వెనకబడిపోయింది. ఇక్కడి ప్రజలు ఎప్పటి నుంచో పెద్ద ఆసుపత్రి కావాలని అడుగుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకుంటూనే ఉన్నారు. అయితే ప్రజల ఆకాంక్ష వారికి పట్టేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో గత జగన్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ కాలేజీలను నిర్మించనున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగానే మార్కాపురం మండలం రాయవరం వద్ద 50 ఎకరాల్లో 475 కోట్ల రూపాయల ఖర్చుతో మెడికల్ కాలేజీని నిర్మించేందుకు సిద్ధం. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయడంతో పాటు కొత్త ఫండ్స్ విడుదల చేసింది. నిర్మాణ పనులు పూర్తి కాకముందే ఎన్నికలు ముందుకొచ్చాయి. ఎన్నికలు జరిగే సమయానికి కొన్ని నిర్మాణాలు దాదాపు 40% పూర్తి కాగా మరికొన్ని నిర్మాణాలు ఇంకా మొదలే కాని పరిస్థితి. జగన్ సర్కార్ కాలేజీ నిర్మాణం ఆడంబరంగా ప్రారంభించిందే తప్ప అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయలేదు. అరకొరగా నిధులు విడుదల చేయడంతో కాంట్రాక్టర్ కూడా నిర్మాణ పనులను ఇచ్చిన నిధులకు తగ్గట్టే పనులు జరిపించారు. ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో కాలేజీ నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి. నిర్మాణ పనులు చేపట్టిన మెగా సంస్థ నిర్మాణ సామాగ్రితో పాటు ఇనుము, సిమెంట్, ఇతర వాటన్నిటిని లారీల్లో తరలించింది. దీని గురించి అధికారులకు కూడా ఎలాంటి సమాచారం లేదట. జగన్ సర్కార్ మార్కాపురంలో ఉన్న ఆసుపత్రిని జీజీహెచ్గా 150 పడకల నుంచి 500 పడకలకు పెంచింది. మెడికల్ కాలేజ్ అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ సేవలను అందించేందుకు 75 మంది వైద్య నిపుణులను నియమించింది. దీంతో డైలీ వచ్చే ఓపీ సంఖ్య కూడా పెరిగింది. ఆరోగ్య సమస్య తలెత్తితే పక్క జిల్లాలకు పరిగెత్తే ఈ ప్రాంత వాసులకు పెద్ద ఆసుపత్రి రావడం సంతోషాన్ని కలిగించింది. అయితే ఎన్డీఏ సర్కారు అధికారంలోకి రాగానే సీన్ రివర్స్ అయింది. కాలేజ్ నిర్మాణం ఆగిపోవడంతో కాలేజీ ప్రిన్సిపల్, జీజీఎస్ సూపరింటెండెంట్తో పాటు మరో 30 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను బదిలీ చేసింది. మిగిలిన వారిని కూడా త్వరలో బదిలీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెడికల్ కాలేజ్ నిర్మాణం ఆగిపోవడంతో పాటు వైద్య సేవలు కూడా దూరం చేస్తున్న పరిస్థితి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగిపోయిన మెడికల్ కాలేజ్ నిర్మాణం విషయంలో ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నిధులు ఇచ్చి పూర్తి చేసే విధంగా కాకుండా పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో కాలేజ్ నిర్మాణాలను పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు. మెడికల్ కాలేజ్ నిర్మాణం ఆగిపోవడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీలైనంత త్వరగా కాలేజ్ నిర్మాణాలు పూర్తి చేసి సీట్లను భర్తీ చేసి క్లాసులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం జీజీహెచ్లో ఉన్న వైద్య నిపుణులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయకుండా ఇక్కడే కొనసాగించి వైద్య సేవలు